హాయ్ హలో అందరికీ ఈరోజు అయితే రవ్వ లడ్డు వ్లాగ్తో వచ్చేసాను. రవ్వ లడ్డుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తాను. ఈ కప్పు తోటి ఒక కప్పు అయితే ఉప్మా రవ్వ, షుగర్ ఒక కప్పు, కొబ్బరికాయ, కిస్మిస్, బాదం పప్పు, ఇలాచి అండ్ నెయ్యి. ఈరోజు అయితే ఈ రవ్వ లడ్డు మా సిస్టర్తో చేయిస్తున్నా నేను. మా సిస్టర్ ఎలా చేస్తారో ఫుల్ వీడియో అయితే లాస్ట్ వరకు వాచ్ చేసి రవ్వ లడ్డు మీరు కూడా ట్రై చేసుకోండి. స్టవ్ వెలిగించుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడైతే నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ నెయ్యి హీట్ అయిన తర్వాత బాదం పప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాము. బాదం పప్పుతో పాటు ఏమేస్తున్నావు? కిస్మిసా? కిస్మిస్ ఇప్పుడే కాదంట, ఈ బాదం పప్పు వేగిన తర్వాత కిస్మిస్ వేస్తుందట. కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ యాడ్ చేస్తుంది చూడండి. ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమేమి వేసుకోవచ్చు అక్క? జీడిపప్పు, పిస్తా పప్పు, మనకి ఏది నచ్చితే అది. ఇట్లయితే అయిపోయినాయి. చూసారు కదా, మంచిగా వేగాయి. ఇవి వేగిన తర్వాత అయితే పక్కకు తీసుకోవాలట. మేమైతే ఇవి రెండే డ్రై ఫ్రూట్స్ యూజ్ చేస్తున్నాము. అన్ని డ్రై ఫ్రూట్స్ వేస్తే పిల్లలైతే తినరు అని ఇవి రెండే ఇవాళ యాడ్ చేసా. ఇక్కడైతే రవ్వ ప్లస్ కొబ్బరి మంచిగా తురుముకున్నాము. ఈ రెండింటిని అయితే బాగా కలుపుకొని ఒక 2 అవర్స్ పాటు ఉంచుకోవాలి. ఇలా ఒక 2 అవర్స్ పక్కన పెడితేది ఈ రవ్వకైతే ఈ కొబ్బరిలో ఉన్న పాలు అయితే మంచిగా పట్టేస్తాయి. అలా ఒక 2 అవర్స్ పాటు దీన్ని అయితే పక్కన పెట్టుకోవాలి. బాగా కలుపుకున్న మిశ్రమాన్ని నెక్స్ట్ ఇలా కలుపుకున్న దాన్నే మనము నెయ్యిలో వేసుకొని వేయించుకోవాలి. ఆఫ్టర్ 2 అవర్స్ మూత ఓపెన్ చేయక్క చూపిద్దాం. చూసారు కదా ఎట్లా నానిందో. ఇప్పుడు దీన్నైతే మంచిగా నెయ్యిలో యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఇలా నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత ఈ రవ్వను మొత్తం దీంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. మంచిగా షిఫ్ట్ చేసుకొని వేయించుకోవాలి. ఇలా అయితే కలుపుకోవాలంట. సిమ్లో పెట్టుకోవాలి. స్టవ్ హై పెట్టుకుంటే మొత్తం మాడిపోతుంది. సో సిమ్లో పెట్టుకొని ఒక 20 మినిట్స్ పాటు ఇట్లా వేయించుకోవాలి. ఇవి వేగేటప్పుడు మనకి జీడిపప్పు వేయించినప్పుడు ఏ స్మెల్ అయితే వస్తుందో ఆ స్మెల్ అయితే వస్తుంది రవ్వ వేగినప్పుడు. అట మాకు ఇంకా రాలేదు, వేగుతుంది మాదైతే. ఈ బౌల్తో 2 కప్స్ అయితే ఉప్మా రవ్వ, 1 కప్ అయితే షుగర్ యాడ్ చేసుకుంటున్నాం. ఇలా 1 కప్ అయితే షుగర్, చక్కెర పాకం. ఇలా స్టవ్ వెలిగించుకొని వేరే గిన్నె తీసుకున్నాము. దాంట్లోకి అయితే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ వాటర్లోకి అయితే చక్కెర యాడ్ చేసుకోవాలి. చక్కెర యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇక్కడ ఉప్మా రవ్వ వేగేలోపు ఈ చక్కెర పాకం అయితే రెడీ అయిపోతుంది. నెక్స్ట్ కలుపుకొని లడ్డూలు చేసుకోవడమే. ఇక్కడ ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి యాడ్ చేస్తాము ఈ చక్కెర పాకంలో. ఉప్మా రవ్వ అయితే వేయిస్తుంది మా సిస్టర్. ఇక్కడ ఇందాక జీడిపప్పు స్మెల్ వస్తుంది అన్నారు కదా మా సిస్టర్. ఏంటి ఇది? కొబ్బరి నూనె, కోకోనట్ ఆయిల్ స్మెల్ వస్తుందిగా. కొంచెం వేయించాలి, కొంచెం వేగాక మంచి స్మెల్ వస్తుంది. జీడిపప్పు స్మెల్ చాలా బాగా వస్తుంది స్మెల్. నాకైతే కోకోనట్ ఆయిల్ స్మెల్ వస్తుంది. చూడాలి జీడిపప్పు స్మెల్ ఎప్పుడు వస్తుందో, అప్పుడు దాకా వేయించాలట. వేగలేదు కదా, ఇంకా వేగాక వస్తుంది. ఇంకా కొంచెం వేగాలి, కొంచెం కలర్ రావాలి. వైట్గానే ఉంది కదా. ఓకే, ఇది ఇంకెంతసేపు అక్క ఉడికించాలి? తీగ పాకం రావాలి. 5 మినిట్స్ పడుతుంది. రాలేదా మనకి ఇప్పుడు తీగ పాకం? రాలేదు. ఓకే, వాటరే ఉన్నాయి. వావ్, వాసన నిజంగా వస్తుందండి జీడిపప్పు స్మెల్. అంటే ఉప్మా ఏగిపోయింది ఇప్పుడు. చూసారు కదా. ఓకే, అయిపోయినట్టే అక్క. అయిపోయినట్టే, మంచి స్మెల్ వచ్చేసింది కదా. సో వేయించడం అయిపోయినట్టే. ఇంకెక్కువ వేపిస్తే ఇంకా చేదు వచ్చేస్తుంది కదా, కొంచెం మాడిన టేస్ట్ వస్తుంది. కాబట్టి ఈ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి.
ఓకే, నెక్స్ట్ పాకం చూపిద్దాం ఎంతవరకు వచ్చిందో. పాకం కూడా దగ్గర పడ్డది. ఇంకో 2 నిమిషాలు అయితే పాకం కూడా అయిపోతుంది, తీగ పాకం వచ్చేస్తుంది. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, మన రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోతుంది. తీగ పాకం వచ్చేసింది. నెక్స్ట్ ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ యాడ్ చేశారు మా సిస్టర్. నెక్స్ట్ ఈ రవ్వలోకి అయితే పాకం యాడ్ చేస్తున్నారు, చూసారు కదా. ఆపు, ఇప్పుడు చూపినా కలిసేది చూపి. అవి కూడా వచ్చేసిందా? ఎలా కలుపుకోవాలి. సో ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. సో ఎంత బాగా మిక్స్ చేస్తే లడ్డూలు అంత బాగా వస్తాయి. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకొని మంచిగా మిక్స్ చేస్తున్నారు మా సిస్టర్ ఇక్కడ. ఇలా చల్లారేదాకా పక్కన పెట్టుకొని లడ్డు చుట్టుకుంటే లడ్డు అయితే మంచిగా వస్తుంది. సో ఈ మిశ్రమం అంతా చల్లగా అయిన తర్వాత మాత్రమే లడ్డు చుట్టుకోవడానికి బాగుంటుంది, మంచిగా చుట్టుకోవచ్చు. వేడి మీద అంటే కొంచెం మన చేతులు కూడా కాలుతాయి కాబట్టి చల్లారేదాకా ఫ్యాన్ కింద పెట్టుకుంటే బెటర్. చల్లగా అయిపోయింది, ఇప్పుడైతే మిక్స్ చేస్తున్నారు మా సిస్టర్. ఇప్పుడైతే లడ్డు చుట్టేస్తున్నారు చూడండి. ఫస్ట్ రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఇలా తినేటప్పుడు ఒక్కొక్క బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ తగులుతుంటే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. బట్ ఈరోజు అయితే జీడిపప్పు వేయలేదు. రవ్వ లడ్డూలు రెడీ అయిపోయాయి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.